కేంద్రం ఆదేశాలతో మెటా దిగొచ్చింది. కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ తోటి మెటా ప్రతినిధులు భేటీ అయ్యారు. మెటా గ్లోబల్ బృందానికి ఇప్పటికే కేంద్రం సమన్లు జారీ చేసింది. కేంద్రం ఆదేశాలతో కేంద్ర మంత్రి ఆఫీస్కి వచ్చారు మెటా ప్రతినిధులు. మోదీ పోస్టు తొలగింపుపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. కంటెంట్ మోడరేషన్పై వివరణ కోరింది కేంద్రం. భారత చట్టాలను మెటా పాటించాలంది కేంద్రం. డీప్ ఫేక్లపై మెటాను ప్రశ్నించబోతోంది కేంద్రం. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ పైన విచారణకు అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు మెటాకు పార్లమెంటు స్థాయి సంఘం అల్టిమేటం జారీ చేసింది. 3 రోజుల్లోగా జుకర్బర్గ్ క్షమాపణ చెప్పాలని స్టాండింగ్ కమిటీ కోరింది. ఢిల్లీ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి గోపి ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గోపి, ఈ మెటా ప్రతినిధుల బృందం ఎంతమంది, ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతసేపు అయింది ఐటీ మినిస్టర్ని కలిసి? 1 డే మీటింగ్ కోసం వచ్చారా, లేకపోతే ఇది కొనసాగబోతోందా? అండ్ అవుట్కమ్ ఎలా ఉండే అవకాశం కనిపిస్తోంది? యువతను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ఫేస్బుక్లో పోస్ట్ చేసిన వీడియోని డిలీట్ చేయడంతో అది సాంకేతిక కారణాల వల్ల తొలగింది అని చెప్పి మెటా చెప్తున్నప్పటికీ దాని పట్ల కేంద్రం ఆ వివరణ పట్ల సంతృప్తి చెందలేదు. ఈ నేపథ్యంలోనే మెటా గ్లోబల్ సిబ్బందికి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈరోజు రేపు వాళ్ళు ఇటు ఐటీ శాఖ ముందు హాజరు కావాల్సి ఉంటుంది. అందులో భాగంగానే కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ముందు మెటా గ్లోబల్కి సంబంధించిన ప్రతినిధులు, మెటా ఇండియాకి సంబంధించిన ప్రతినిధులు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు. ఆ వివరణ సంతృప్తి చెందకపోవడంతోనే ఇప్పుడు మెటా గ్లోబల్ అంటే పై స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న మెటా ప్రతినిధులకి నోటీసులు ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి ఈరోజు రేపు 2 రోజుల పాటు వాళ్ళని వివరణ కోరబోతున్నారు. డీప్ ఫేక్తో పాటుగా ఇటు అబ్యూజివ్ కంటెంట్ సామాజిక మాధ్యమాల్లో ఇటు ఫేస్బుక్ అలాగే ఇన్స్టాగ్రామ్ వీటిలో విస్తృతంగా వ్యాప్తి చెందడం, దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, వీటన్నిటికి సంబంధించిన అంశాలపైన కూడా ఇటు మెటా గ్లోబల్ ప్రతినిధుల్ని వివరణ కోరబోతున్నారు. సేఫ్ హార్బర్ని కూడా తొలగిస్తామన్న సంకేతాలని ఈరోజు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఒక అల్టిమేటం జారీ చేస్తూ 3 రోజుల్లోగా మార్క్ జుకర్బర్గ్ క్షమాపణలు చెప్పాలి అంటూ అల్టిమేటం జారీ చేయడం జరిగింది. కేవలం మెటానే కాదు, యూట్యూబ్, గూగుల్ అలాగే మిగతా సామాజిక మాధ్యమాల్లో ఫేస్బుక్ వీటిలో చైల్డ్ అబ్యూజివ్ కంటెంట్ ఏదైతే ఉందో సో వాటిని 3 రోజుల్లోగా తొలగించాలన్న అల్టిమేటం కూడా ఇటు పార్లమెంటరీ ఐటీ కమ్యూనికేషన్స్ సంబంధించిన స్టాండింగ్ కమిటీ ఇటు దీనికి సంబంధించిన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఇటు టెక్నికల్ గ్లిచ్ అని, ఎర్రర్ అని చెప్పి తప్పించుకోవడం కాదు, దీనికి ఖచ్చితంగా మౌఖికంగా క్షమాపణలు కోరాలి, లేదా ఈ సేఫ్ హార్బర్ని తొలగిస్తాం. ఇటు ఐటీ ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2000 చట్టం ప్రకారం సెక్షన్ 79 ప్రకారం ఈ సేఫ్ హార్బర్ ఉన్నంత వరకు వాళ్ళపైన ఎటువంటి క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి లేదు. కానీ ఇప్పుడు దాన్ని ఆ చట్టపరమైన రక్షణను తొలగిస్తే కనుక ఖచ్చితంగా మెటా పైన కూడా చట్టపరమైన చర్యలు, లీగల్ యాక్షన్స్ తీసుకునే ప్రక్రియ ప్రారంభమవుతుంది. కాబట్టి సో 3 రోజుల్లోగా దీనికి మెటా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. సో అందులో భాగంగానే ఇప్పుడు గ్లోబల్ మెటాకు సంబంధించిన మెటా గ్లోబల్ ప్రతినిధులు కూడా అశ్విని వైష్ణవ్తో ఏ విధంగా ప్రధాని నరేంద్ర మోదీ పోస్ట్ చేసిన వీడియో డిలీట్ అయింది, అలాగే యాంటీ సోషల్కి సంబంధించిన వీడియోస్ వైరల్ అవ్వడం, పదే అవి యూత్ స్క్రోల్ చేస్తున్నప్పుడు వాటికి సంబంధించిన రిలేటెడ్ వీడియోస్ పదే వస్తూ ఉండడం, వాటిని ఎక్కువగా అది చట్టపరంగా ఒకవేళ ఇటువంటి కంటెంట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే కంటెంట్ ఏదైనా ఉంటే, అది సమాజంలో విద్వేషాలు అలాగే సెన్సిటివిటీని కలిగి ఉన్న కంటెంట్ ఏదైనా ఉంటే వెంటనే వాటిని అబ్యూజివ్ కంటెంటింగ్ ఏదైనా ఉంటే కనుక దాన్ని ఈ మెటా వెంటనే తొలగించాల్సి ఉంటుంది. సో అది వారి బాధ్యత ఐటీ చట్టం ప్రకారం. కానీ అలా జరగకుండా ఇటు వాటిని తగ్గించేందుకు ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ యువతను ఉద్దేశించి చేసిన పోస్ట్ డిలీట్ అవ్వడం పట్ల ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. అందులో భాగంగానే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కానీ ఇటు ఐటీ మినిస్ట్రీ కానీ ఇటు మెటా సంస్థకి నోటీసులు ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన వివరణ ఇచ్చేందుకు మెటా ప్రతినిధులు ప్రస్తుతం అశ్విని వైష్ణవ్తో భేటీ అయ్యారు. సో రేపు కూడా వారిని క్వశ్చన్ చేయడం జరుగుతుంది. కేవలం ప్రధాని నరేంద్ర మోడీ వీడియోని డిలీట్ చేయడమే కాదు, డీప్ ఫేక్తో పాటుగా అబ్యూజివ్ కంటెంట్, చైల్డ్ అబ్యూజివ్ కంటెంట్, ఇంకా చాలా అంశాలకు సంబంధించి ముఖ్యంగా ఫేక్ అకౌంట్స్ అలాగే ఫైనాన్షియల్ ఫ్రాడ్స్కి సంబంధించిన ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించి కూడా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఒక ప్లాట్ఫామ్గా మీరున్నప్పుడు, కంటెంట్ ప్రొవైడర్ కాకపోయినప్పటికీ కూడా మధ్యవర్తిగా ఉన్నప్పుడు సో దానికి సంబంధించిన జాగ్రత్త చర్యలు పాటించాల్సి ఉంటుంది. సో చట్ట ప్రకారం నడుచుకుంటున్నారా లేదా, వీటన్నిటికి సంబంధించిన అంశాలపైన కూడా మెటా ప్రతినిధుల నుంచి కేంద్రం వివరణ అడుగుతున్న పరిస్థితి ఉంది. ఓకే గోపి, ఇప్పుడు యాక్చువల్లీ పార్లమెంటరీ స్థాయి సంఘం అల్టిమేటం ఇచ్చింది 3 డేస్లో జుకర్బర్గ్ క్షమాపణ చెప్పాలి అని. కానీ
మనందరికీ తెలుసు జుకర్బర్గ్ ఒకసారి ప్రైమ్ మినిస్టర్ మోదీని ఇంటర్వ్యూ చేశారు. వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. నిజానికి మోదీ చాలా అంతర్గత విషయాలను సైతం ఆ రోజు ఆ ఇంటర్వ్యూలో బయటకు రివీల్ చేశారు. ఇప్పుడు మరి ప్రత్యేకించి మోదీ వీడియో విషయంలో మెటా ఎందుకు అలా చేసింది? సో మోదీ కూడా గట్టిగా సారీ చెప్పమని చెప్పేసి పార్లమెంటరీ స్థాయి సంఘం నుంచి అడిగే పరిస్థితి ఉంటుందా? సిన్స్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్, పాత పరిచయాన్ని దృష్టిలో పెట్టుకుని అట్ ది సేమ్ టైం ఒకవేళ సారీ చెప్పడానికి జుకర్బర్గ్ మాత్రం భేషజాలకు పోయే అవకాశం ఉందా? సో దీన్ని ఎలా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది? ఎస్, ఇది ఒక డిసిప్లినరీ యాక్షన్గా మనం చూడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలి. ఎందుకంటే 140 కోట్ల మంది ఉన్న దేశానికి ముఖ్యంగా ప్రజాస్వామ్యంపై దాడిగా దీన్ని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అభివర్ణించడం జరిగింది. ఎందుకంటే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ఒక దేశ అధినేతగా మనం చెప్పాల్సి ఉంటుంది ప్రధాని దేశానికి. సో అటువంటి వ్యక్తి వీడియో డిలీట్ చేయడం, ముఖ్యంగా అల్గరిథంలో వచ్చిన ఎర్రర్, టెక్నికల్ ఎర్రర్ అని చెప్పి సాంకేతిక కారణం అని చెప్పినా కూడా కేంద్ర ప్రభుత్వం దీని విషయంలో ముఖ్యంగా వెనక్కి తగ్గడం లేదు. మౌఖికంగా ఖచ్చితంగా జుకర్బర్గ్ రాజీనామా చెప్పాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడు కూడా క్షమాపణలు చెప్పాలని చెప్పి ఎవరిని అడగలేదు. ఆయన రీసెంట్గా మనం చూసాం, పిల్లలు తప్పు చేస్తారు అని చెప్పి వాళ్ళని మన్నిస్తున్నాను అంటూ కూడా ముఖ్యంగా ఆయన దేన్ని కూడా డిమాండ్ చేసిన పరిస్థితి లేదు. సో ఆయన కుటుంబాన్ని, ఆయన తల్లిని అవమానించినప్పటికీ కూడా. సో ఇప్పుడు ఈ విషయంలో ముఖ్యంగా యువతని శాంతింపజేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని సమాజంలోకి తీసుకెళ్లాల్సిన పరిస్థితుల్లో ఆ సంస్థ ఏ విధంగా ప్రధాని నరేంద్ర మోదీ వీడియోని డిలీట్ చేశారు అన్న అంశాలకు సంబంధించి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అబ్జెక్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా జుకర్బర్గ్ ఈ విషయంలో, ఎందుకంటే ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ ఉంది. సో ఇటువంటి దేశానికి నాయకుడికి సంబంధించిన వీడియో డిలీట్ అయినప్పుడు సో ఆ సంస్థ పరంగా ఆయన బాధ్యత తీసుకుంటూ రాజీనామా అంటే క్షమాపణ చెప్తారా, లేక దీన్ని ఇంకా టెక్నికల్ గ్లిచెస్ పేరుతో ఇంకా ముందుకు తీసుకెళ్తే కనుక కఠినంగా వ్యవహరించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్న పరిస్థితి. సో చూడాలి ఏం జరగబోతుంది. ఎందుకంటే వీరు గతంలో మీరు చెప్పినట్లుగా మంచి సంబంధాలు ఉన్నాయి, ఫ్రెండ్స్గా వీళ్ళు వ్యవహరించిన పరిస్థితి ఉంది కాబట్టి సో అంతవరకు ఈ వ్యవహారం వెళ్తుందా, ఆ లోపే జుకర్బర్గ్ స్పందిస్తారా ఏంటి అనేది మనం వేచి చూడాలి. రైట్ గోపి.